అండ్ ఆల్సో ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఈరోజు హిందూ పేపర్ ఇతరత్ర ఉండేటువంటి ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అన్నింటిలో కూడా మనకు ఉండేటువంటి జనవరి 30th భారతదేశం యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు హెడ్లైన్స్లో అన్ని న్యూస్ పేపర్స్లో ఉంది. ఆ ఒక్కసారి కరెంట్ అఫైర్స్లో భాగంగా దాన్ని డిస్కస్ చేయడమే కాకుండా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చెప్పాను ఇప్పుడే నేను. హిస్టారికల్ జడ్జిమెంట్ మన భారతదేశంలో ఉండేటువంటి స్త్రీల యొక్క గౌరవానికి, వాళ్ళ డిగ్నిటీకి, వాళ్ళు జీవించేటువంటి హక్కుకి, అలాగనే ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఒక తీర్పు ఈరోజు మనం ఈ పేపర్లో డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సెషన్లో. హెడ్డింగ్ మీరు చూస్తుంటారు, మెన్స్ట్రువల్ హెల్త్ ఇన్ స్కూల్స్ ఈజ్ ఇంటెగ్రల్ రైట్ టు లైఫ్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇన్ మెన్స్ట్రువల్ హెల్త్ ఇన్ స్కూల్స్ ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో కౌమార దశ అంటాము, బాలికలు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు దాంట్లో ఈ మెన్స్ట్రువల్ హెల్త్ అనేటువంటిది, ఋతుస్రావం అనేటువంటిది ఆ స్కూల్స్లో అది ఒక విడదీలైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి జీవించేటువంటి హక్కులో భాగంగా గుర్తిస్తూ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మన గౌరవ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఒక్కసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే మనము మీకు యూపీఎస్సీ రాసేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ 2 ఇండియన్ పాలిటీలో ఇది ఖచ్చితంగా ప్రిలిమ్స్లో కావచ్చు, అటు మెయిన్స్లో ఉండేటువంటి జిఎస్లో రావడం అవకాశం ఉంది. మరి రావడమే కాకుండా మనం తెలుసుకోవాల్సిన హక్కు ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. నేను ఓట్ టు ఓట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. ఒక మెయిన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి కాబట్టి దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ బైలింగ్వల్ క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీ కనెక్టివిటీ పెరిగింది కాబట్టి దాంట్లో భాగంగా మీ రిక్వైర్మెంట్ ప్రకారంగానే డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే ఇఫ్ యు సీ ఇక్కడ మనం చూసినప్పుడు ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డిక్లేర్డ్ దట్ ద రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ ఎంహెచ్ఎం అంటాం measures in educational institutions is part of the fundamental right to life and dignity under Article 21 of the Constitution. మీరేమన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ చదివారు. ఫండమెంటల్ రైట్స్లో ఉండే వాటిల్లో ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మన భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు ఇక ప్రతి మనిషికి ఉంది, భారతీయ పౌరుడికి. అలాగే ఇక్కడ ఏముందంటే డిగ్నిటీ, గౌరవంగా జీవించే హక్కు అది కూడా. కాబట్టి మనం ఎక్కడ మన గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో జనవరి 30th, 2026లో మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమవుతుందో అది ఏం చెప్తుందంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్, షార్ట్కట్లో ఎంహెచ్ఎం అని పిలుస్తున్నాం. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అది ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది. అంటే ముఖ్యంగా స్కూల్స్లో ఈ కౌమార దశలో ఉండేటువంటి బాలికలు అనేకమైనటువంటి అవమానాలకి, హ్యూమిలియేషన్కి, వివక్షతకు గురవుతున్నారు. అలా అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఫండమెంటల్ రైట్స్ ఏమవుతున్నాయో, ప్రాథమిక హక్కులు ఏమవుతున్నాయో ఆ ప్రాథమిక హక్కుల్లో ఉండేటువంటి 21 ప్రకారంగా ఇది జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు. కాబట్టి రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అని చెప్పింది. కాబట్టి డిగ్నిటీ కెనాట్ బి రెడ్యూస్ టు ఇన్ అబ్స్ట్రాక్ట్ ఐడియల్. సాధారణంగా ఏమంటే డిగ్నిటీ అంటే ఏంటి, గౌరవం అంటే దానికి ఒక షేప్ లేదు. గౌరవం అంటున్నాం, గౌరవం అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, దానికి ఒక రూపం లేదు, అమూర్త భావన అంటాం. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే దాన్ని ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియల్గా అనుకుంటున్నారు. అబ్స్ట్రాక్ట్ అంటే మీకు తెలుసు, మీకు అంటే దానికి షేప్ లేదు. అలా దాన్ని రెడ్యూస్ చేయడానికి లేదు. గౌరవం అనేదాన్ని, డిగ్నిటీ అనేది ఇట్ మస్ట్ బి ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ కండిషన్ దట్ ఎనేబుల్ ఇండివిజువల్స్ టు లివ్ వితౌట్ హ్యూమిలియేషన్, ఎక్స్క్లూషన్ ఆర్ అవాయిడబుల్ సఫరింగ్ అని చెప్తున్నారు. కాబట్టి గౌరవం అంటే ఏంటి సార్? ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని చెప్పారు, బాగానే ఉంది. మరి దాని షేప్ లేదు కదా అంటే ఎస్, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అబ్స్ట్రాక్ట్ ఐడియల్గా, షేప్ లేనటువంటి ఆలోచనగా దాన్ని కుదించడానికి వీలు కాదు. ఇట్ మస్ట్ ఫైండ్ ఎక్స్ప్రెషన్. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే కండిషన్స్లో. ఏ కండిషన్స్ అంటే ఎనేబుల్ ఇండివిజువల్స్ లివ్ వితౌట్ హ్యూమిలియేషన్.
హ్యూమిలియేషన్కి, అవమానానికి ఎవరు గురిగా అవసరం లేదు. వితౌట్ హ్యూమిలియేషన్ అంటే ఎలాంటి అవమానాలకి గురి కాకుండా, ఎక్స్క్లూజన్ అంటే వాళ్ళు మినహాయింపులాగా పొందే అవసరం లేకుండా, అవాయిడబుల్ సఫరింగ్ ఏదన్నా వాళ్ళు బాధకి గురయ్యే పని లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉండడాన్ని గౌరవంగా డిగ్నిఫైడ్గా జీవించేటువంటి హక్కు అంటున్నారు. అలాగనే ఇక్కడ చూస్తే ఫర్ మెన్స్ట్రుయింగ్ గర్ల్స్ చిల్డ్రన్, ఋతుస్రావానికి వస్తారు పిల్లలు, మన స్కూల్కి వెళ్తుంటారు, ఈ కౌమార దశ అంటుంటాం. ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎంహెచ్ఎం అంటే వాళ్ళకి అందుబాటులో లేదు. ఏంటి ఎంహెచ్ఎం అంటే మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్, ఆరోగ్యకరంగా పరిశుభ్రంగా ఉండేటువంటి ఆ ఋతుస్రావంలో ఉండేటువంటి ఆ నిర్వహణ ఏది ఉంటుంది అందుబాటులో లేనందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇక్కడ స్టిగ్మా అంటే ఒక కళంకం లాగా, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ లాగా, అలాగని స్టీరియోటైపింగ్ మోసపట్టిన విధానంలో హ్యూమిలియేషన్ అవమానాలకు గురవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఆర్టికల్ 21 ఏం చెప్పింది? రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా జీవించే హక్కు ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక తప్పు చేసిన ఫీలింగ్ లాగా, కళంకం లాగా సమాజం చూస్తుంటే వాళ్ళు స్టీరియోటైపింగ్, ఈ మూసపట్టిన విధానంలో హ్యూమిలియేషన్ అవమానానికి గురవుతున్నారు. కాబట్టి ఈ తీర్పునిచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ జడ్జిమెంట్ అన్ని డిస్కస్ చేసాం. ఇచ్చిన వారు ఇక్కడ మనకు బెంచ్ తీర్పు, ఇది జేబి పార్దీవాలా అండ్ ఆర్ మహాదేవన్ అనేటువంటి గౌరవ న్యాయమూర్తులు బెంచ్ మరి వీళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగని ఇక్కడ గమనించినప్పుడు ద యాబ్సెన్స్ ఆఫ్ సేఫ్ అండ్ హైజీన్ మెన్స్ట్రువల్ మేనేజ్మెంట్ మెజర్స్ అండర్మైన్ డిగ్నిఫైడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ by compelling adolescent students to either resort to absenteeism or adopt unsafe practices. ఎప్పుడైతే మనకు ఆ స్కూల్స్లో, ఆ పాఠశాలల్లో వాళ్ళకి ఇవి లేవు, ఏంటంటే హైజీన్ అండ్ మెన్స్ట్రువల్ మేనేజ్మెంట్ ఎంహెచ్ఎం అంటే వాళ్ళకు ఈ ఋతుస్రావం జరిగేటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేనందువల్ల, ఈ యాబ్సెన్స్ వల్ల, సురక్షితమైన పద్ధతులు లేనందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ ఈ డిగ్నిఫైడ్ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళు కంపెల్ చేయబోతున్నారు. వాళ్ళు అడోల్సెంట్ స్టూడెంట్స్, ఈ కౌమార దశలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజార్ట్ ఆబ్సెంటీజం. చాలామంది చూడండి, ఆ బాలికలు చాలామంది ఆబ్సెంట్ అయిపోతుంటారు స్కూల్స్కి రాకుండా. ఎందుకంటే చెప్పుకోలేక, చెప్పడం ఏదో తప్పులాగా అలా భావించే పరిస్థితి సమాజం తెచ్చింది కాబట్టి వాళ్ళు ఆబ్సెంట్ అవుతున్నారు. ఆర్ అడాప్ట్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ అంటే సురక్షితమైనటువంటి విధానాలు కాకుండా వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాబ్సెంట్ అయిపోతున్నారు క్లాసెస్కి, లేదంటే పాఠశాలకి రాకుండా పోవడం కాకుండా వీళ్ళు అన్సేఫ్ మెథడ్ ప్రాక్టీస్ చేయడంలో ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మెన్స్ట్రువల్ పావర్టీ హిండర్స్ గర్ల్స్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ విత్ డిగ్నిటీ ఈక్వల్ టు దట్ ఆఫ్ దేర్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఆర్ స్టూడెంట్స్ హూ గెయిన్ అఫోర్డ్ శానిటరీ ప్రోడక్ట్స్. ఇక్కడ గమనించుకోండి, మెన్స్ట్రువల్ పావర్టీ, ఇక్కడ పావర్టీ అంటే పేదరికం. ఏం పేదరికం అంటే సరైనటువంటి వాళ్ళకి ఒక నాప్కిన్స్ కానీ కావాల్సినటువంటి స్త్రీలకు కావాల్సినటువంటి సదుపాయాలు లేనందువల్ల అది హిండర్ చేస్తుంది, అడ్డుకుంటుంది ఎవరిని, గర్ల్స్ని. దేని నుంచి? ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ విత్ డిగ్నిటీ, వాళ్ళు గౌరవంగా వాళ్ళ విద్యను వాళ్ళు అభ్యసించేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. ఎవరితో సమానంగా అంటే ఈక్వల్ టు దట్ ఆఫ్ ద మేల్ కౌంటర్ పార్ట్స్. అదే బాలిక తన కౌంటర్ పార్ట్ అనేటువంటి ఒక మగ విద్యార్థి ఉంటే ఆ మగ విద్యార్థితో పాటుగా సమానంగా పొందే హక్కును కోల్పోయింది. అలాగే తనకు ఉండేటువంటి స్టూడెంట్ హూ కెన్ అఫోర్డ్ శానిటరీ ప్రోడక్ట్స్, ఎవరైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలిగేటువంటి విద్యార్థులు ఉన్నారో అమ్మాయిల్లో కూడా వాళ్ళతో సమానంగా ఈ పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు మిస్ అయిపోతాన్ని మెన్స్ట్రువల్ పావర్టీ అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ పేదరికం వల్ల సరైనటువంటి నాప్కిన్స్ లేవు, సురక్షిత పద్ధతులు ప్రాక్టీస్ చేయకపోవడంలో. కాబట్టి వాళ్ళు తనతో సమానంగా ఉండేటువంటి మగ విద్యార్థులతోనే కాకుండా తనతో సమానంగా ఉండేటువంటి డబ్బు కలిగేటువంటి ఒక విద్యార్థులతో పోటీ పడలేక వాళ్ళు తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, వాళ్ళకు ఉండేటువంటి గౌరవంగా జీవించే హక్కును పోగొట్టుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా కోల్పోతున్నారు. సో దెర్ ఇస్ నో గెయిన్ సేయింగ్ దట్ ఇంపైర్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఈ పాఠశాలలు అప్ టు 10th క్లాస్ వరకు వీటిని ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ చూసినప్పుడు గ్రేవ్ అండ్ లాస్టింగ్ కాన్సిక్వెన్సెస్, సో శాశ్వతమైనటువంటి వాళ్లకు నష్టం కలిగించేటువంటి సమాజంలో బాలికలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటే వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కును కోల్పోతున్నారు ఈ విధంగా. కాబట్టి ద జడ్జిమెంట్ వాజ్ బేస్డ్ ఆన్ రిట్ పిటిషన్. అసలు ఇంత చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి గౌరవ న్యాయమూర్తులు బెంచ్ని మనము జేబీ పార్దీవాలా ఆర్ మహోదేవన్ గుర్తుంచుకోండి. అలాగని ఈ పిటిషన్ చేసిన ఎవరంటే డాక్టర్ జయా ఠాకూర్. ఎందుకంటే ఒక కోర్టుకి వెళ్ళి మనం అప్పీల్ చేసినప్పుడు తీర్పు వస్తుంది. సో రిట్ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ జయా ఠాకూర్ కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆమె ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత ఈ ల్యాక్ ఆఫ్ ఎంహెచ్ఎం మెజర్స్ స్కూల్స్లో, ఈ ఎంహెచ్ఎం మెజర్స్ లేనందువల్ల దేశవ్యాప్తంగా అక్రాస్ ద కంట్రీ దేశవ్యాప్తంగా లేనందువల్ల
ఇక్కడ ఈ స్కూల్స్లో ఏం చేస్తుందంటే వైలేట్స్ ద రైట్ టు ప్రైవసీ అండ్ బాడీలీ అటానమీ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ మన అందరికీ కూడా రైట్ టు ప్రైవసీ ఉంది, గోప్యత. ప్రైవసీ అంటే ఎందుకంటే అందరికీ నేను బహిరంగ చెప్పుకోవడం అవసరం లేదు, ప్రతి మనిషికి ప్రైవసీ గోప్యత ఉంది, ఆ గోప్యతను కోల్పోతున్నారు. అలాగనే బాడీలీ అటానమీ, తన శరీరం పైన తను ఎలా ఉంచుకోవాలో ఉంచుకునేటువంటి హక్కు ప్రతి మనిషికి ఉంది, అది స్త్రీలైనా పురుషులైనా. ఇక్కడ ఈ బాలికలు ఏం చేస్తున్నారంటే ఈ స్కూల్స్లో వీళ్ళు ఇక్కడ వాళ్ళకు ఉండేటువంటి రైట్ టు ప్రైవసీ, తన శరీరాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కును కోల్పోయారు. అండ్ బాడీలీ అటానమీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆ విద్యార్థులు తన శరీరం పైన స్వీయ నిర్ణయకాలం తను ఎలా ఉంచాలి అనుకునే దాని హక్కును కూడా కోల్పోవడం అనేది జరిగింది. కాబట్టి ఇష్యూయింగ్ ఏ సిరీస్ ఆఫ్ డైరెక్షన్స్, ఈ విషయంలో అనేకమైనటువంటి ఎలా ఉండాలి, ఏ రకంగా నడుచుకోవాలి డైరెక్షన్ ఇస్తూ ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్, ఈ రాష్ట్రాలు కావచ్చు కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఏం చెప్పిందంటే ఇన్షూర్ దట్ ఎవ్రీ స్కూల్, ప్రతి పాఠశాల కూడా దేశంలో ఉండేటువంటి అది స్టేట్స్ కావచ్చు యూనియన్ టెరిటరీ కావచ్చు రాష్ట్రాలు కావచ్చు కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, ప్రతి స్కూల్ కూడా వెదర్ గవర్నమెంట్ రన్ ఆర్ ప్రైవేట్లీ మేనేజ్డ్, అది ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు గవర్నమెంట్ నిర్వహించేది కావచ్చు, బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, అది పట్టణ ప్రాంతాలు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు. కాబట్టి ప్రొవైడెడ్ విత్ ఫంక్షనల్ జెండర్ సెగ్రిగేటెడ్ టాయిలెట్స్. ఎలా ఉండాలంటే చాలా వాటిలో టాయిలెట్స్ కూడా సరిగ్గా పనిచేయవు, ఆ విద్యార్థులు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఫంక్షనల్ టాయిలెట్స్ అంటే సక్రమంగా నిర్వహణ ఉండేటువంటి టాయిలెట్స్ ఉండాలి, అది కూడా జెండర్ సెగ్రిగేటెడ్, పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉండే ఒకే టాయిలెట్ వెళ్తుంటారు, అలా కాకుండా జెండర్ సెగ్రిగేటెడ్ టాయిలెట్స్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కావచ్చు కేంద్ర ప్రాంతాలు కావచ్చు, దే మే బి స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్, ఎవ్రీ స్కూల్, అది ప్రైమరీ కావచ్చు సెకండరీ కావచ్చు అర్బన్ ఏరియా కావచ్చు రూరల్ ఏరియా కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు, ప్రతి దాంట్లో జెండర్ సెగ్రిగేటెడ్ టాయిలెట్స్, బాలికలకు వేరేగా బాలుడికి వేరేగా, అలాగనే మనకు ఉండేటువంటి ఫంక్షనల్ పనిచేసేటువంటి టాయిలెట్స్ ఉంచడము ఈ 21st ఆర్టికల్ ఏమవుతుందో 21 కింద ఖచ్చితంగా ఉంచాలి. ది స్కూల్స్ మస్ట్ మేక్ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ రెడీలీ యాక్సెసిబుల్ టు స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా. వీళ్ళు పేద విద్యార్థులు, అందుకే దాన్ని మెన్స్ట్రుయేషన్ పావర్టీ అంటున్నాం, వాళ్ళకి ఉచితంగా అందించే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది డబ్బులు అక్కర్లేదు. సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ద్వారా ఎవరినో వచ్చి నాప్కిన్ ఇస్తానని అడిగే పని ఉండకూడదు. అక్కడ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ కానీ ఉంటే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ముఖ్యంగా అవన్నీ కూడా టాయిలెట్ ప్రిన్సెస్లోనే, అంటే ఎక్కడో వెళ్ళి మళ్ళీ ఆఫీస్లోనో ఒక ప్రిన్సిపాల్ గారునో హెడ్ మిస్సెస్నో అడిగే పని లేకుండా ఆ టాయిలెట్స్లో అందుబాటులో ఇక్కడ కానీ ఈ బయోడిగ్రేడబుల్ అంటే ఆక్సిజన్తో చర్య జరగగానే ఆటోమేటిక్గా విచ్ఛిన్నమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులు ఏమున్నాయో అలాంటి వాటిని వెండింగ్ మెషిన్స్ ద్వారా ప్రొవైడ్ చేయాలని క్లియర్ కట్ డైరెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఇంకా కూడా చాలా డైరెక్షన్స్ ఇచ్చింది. స్కూల్స్ మస్ట్ ఎస్టాబ్లిష్, కాబట్టి స్కూల్స్ ఏం చేయాలంటే తప్పనిసరిగా ఎంహెచ్ఎం కార్నర్స్ అనేది ప్రతి స్కూల్లో ఉండాలి. దాంట్లో ఏముంటాయంటే ఎంహెచ్ఎం కార్నర్స్లో దాంట్లో ఇక్కడ స్పేర్ ఇన్నర్వేర్, ఎందుకంటే ఇన్నర్వేర్ అవసరం, ఎక్కడ గోప్యత ఎందుకు అవమానం గురి అవసరం లేదు, ప్రతి మనిషికి స్త్రీ అయినా పురుషైనా గౌరవంగా ప్రతి మనిషికి న్యాచురల్ జరిగేటువంటి బయట ఇబ్బంది పడుతున్నారు, అందువల్ల వాళ్ళకి స్పేర్ ఇన్నర్వేర్ ఉండాలి, అలాగనే స్పేర్ యూనిఫామ్ ఉండాలి, డిస్పోజల్ బ్యాగ్స్ ఉండాలి, అదర్ నెసరీ మెటీరియల్స్ టు అడ్రస్ మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఎక్సిజెన్సీస్. కాబట్టి ఆ రోజుల్లో ఋతుస్రావంలో జరిగినప్పుడు ఒక స్త్రీకి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఈ విధంగా ఒక స్పేర్ ఇన్నర్వేరు స్పేర్ యూనిఫామ్ డిస్పోజల్ బ్యాగ్స్ అదర్ నెసరీ మెటీరియల్స్ అన్ని కూడా అందుబాటులో ఈ యొక్క నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ద్వారా ప్రతి స్కూల్లో ఉంచు దాని ఎంహెచ్ఎం కార్నర్స్ అనే పేరుతో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తీర్పిచ్చారు. అలాగనే గర్ల్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ టు మేనేజర్ మెన్స్ట్రుయేషన్ ఇన్ ప్రైవసీ విత్ డిగ్నిటీస్ అండ్ లెజిటిమేట్. కాబట్టి తన ప్రైవసీలో తనకు ఉండేటువంటి మెన్స్ట్రుయేషన్ని తనకు ఉండే ఋతుస్రావాన్ని నన్ను నిర్వహించుకోవడం అనేటువంటిది ఒక బాలికకు ఉండేటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కు, అది లెజిటిమేట్ అది. కాబట్టి ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ అటువంటి పరిస్థితుల్లో ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ కెనాట్ బి పర్మిటెడ్ టు గవర్నర్ అటానమీ ఓవర్ హర్ ఓన్ బాడీ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సరైనటువంటి యాక్సెస్ లేనందువల్ల సరైన సౌకర్యాలు లేనందువల్ల తనకు శరీరం మీద తనకు ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కుని స్త్రీ కోల్పోతుంది, చట్టపరమైన హక్కును కోల్పోతా ఉంది. కాబట్టి అందువల్ల ఇట్ సెడ్ MH was not limited to traditionally understood sanitation. మనమంతా సాంప్రదాయంగా ఉండే దాని ప్రకారం ఆలోచించుకోకూడదు. ఇది బాడీలీ అటానమీ అండ్ డెసిషనల్ ఫ్రీడమ్,
ఎందుకంటే బాడీ అటానమీ, ప్రతి మనిషికి తన శరీరం పైన ఎలా ఉంచుకోవాలి అనేటువంటిది బాడీలీ అటానమీ అంటున్నాము. శరీరం పైన స్వీయ నిర్ణయాధికారం అంటాం, అది ఉండాలి. ఆ స్త్రీ కోల్పోయింది అక్కడ లేనందువల్ల. అలాగనే డేషల్ ఫ్రీడమ్, ఏ నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉండాలి, నిర్ణయం తీసుకోలేకపోతుంది. సో ఇలాంటి హక్కులను కోల్పోతుంది. కాబట్టి ఈ వల్ల ఎంహెచ్ఎం కంపల్సరీ చెప్పింది. అంతేకాకుండా ద డినైల్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీస్, appropriate sanitary products or privacy effectively compels a girl child to manage her body in a manner to dictated by circumstance rather than choice. ప్రతి మనిషికి ఒక ఛాయిస్ ఉండాలి, నేను ఈ నిర్ణయం తీసుకుంటామా ఆ నిర్ణయం. ఇక్కడ ఎలా ఉందంటే బాలికల పరిస్థితి, సరైనటువంటి డినైల్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీస్, తగినటువంటి ఈ సదుపాయాలు లేనందువల్ల, అప్రాపరేట్ శానిటరీ ప్రోడక్ట్స్, తగినటువంటి శానిటరీ ప్రోడక్ట్స్ లేనందువల్ల, లేదా ప్రైవసీ గోప్యత లేనందువల్ల ఆమె ఏం చేస్తుందంటే ఛాయిస్ లేదు తనకి. ఏం చేస్తుంది, ఆ పరిస్థితులు కన్నా కూడా నిర్ణయం చేసుకొస్తుంది, కానీ తనకు కావాల్సిన నిర్ణయాన్ని తను హక్కును కోల్పోయింది. అంటే ఆర్టికల్ 21 ఏం చెప్పిందంటే మీకు జీవించే హక్కు ఉంది, అలాగనే డిగ్నిటీగా ఆ డిగ్నిటీ కోల్పోతుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదంటే ఖచ్చితంగా ఏముండాలంటే ఎంహెచ్ఎం కార్నర్స్ ఉండాలి. Autonomy can be meaningfully exercised only when the girl children have access to functional toilets, adequate menstrual products, availability of water and hygienic mechanism for disposal. అందువల్ల ఏం చెప్పాలి, ఈ అటానమీ అనేటువంటిది తన శరీరం పైన ఎలా ఉంచుకోవాలి అనేటువంటి నిర్ణయం అనేటువంటిది అది మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా ఎప్పుడు మాత్రమే సాధ్యపడుతుంటే ఒక గర్ల్ చిల్డ్రన్, ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళకి ఫంక్షనల్ టాయిలెట్స్, ఎందుకంటే అక్కడ వెళ్తే వాటర్ కూడా రాచాలి వాటిల్లో, ఆ పనిచేయవు. అలా కాకుండా ఫంక్షనల్ టాయిలెట్స్ ఉండాలి. అడిక్వేట్ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్, కావాల్సినటువంటి బాలికలకు కావాల్సినటువంటి మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ వాటర్, అక్కడ వాటర్ ఉండాలి. అండ్ బై హైజీనిక్ మెకానిజమ్స్ ఫర్ డిస్పోజల్, వాటిని సక్రమంగా ఆరోగ్యవంతంగా మనం నిర్వహించడం, మళ్ళీ తిరిగి డిస్పోజ్ చేయడం కూడా సదుపాయాలు ఉండాలి. అప్పుడు మాత్రమే అటానమీ, అంటే బాడీలీ అటానమీ, తన శరీరాన్ని ఏ రకంగా డిగ్నిఫైడ్గా గోప్యతగా ఉంచుకోవాలో ఈ హక్కు ఉంటుంది. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అంత డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ద కోర్ట్ సెడ్ దట్ ద స్టేట్ కెనాట్ ఫోర్స్ ఎ చైల్డ్ టు చూస్ బిట్వీన్ డిగ్నిటీ అండ్ దర్ చిల్డ్రన్. ఇప్పుడు బాలికల పరిస్థితి ఎలా ఉందంటే, నీకు ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్ లేదా డిగ్నిటీ కావాలంటే ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తుంది. అంటే నీకు వాళ్ళు డిగ్నిటీ కోసంగా ఎడ్యుకేషన్ కోల్పోతారు, లేదా ఎడ్యుకేషన్ కోసం డిగ్నిటీ కోల్పోతారు. ఇలా కాకూడదు. కాబట్టి ఏం చెప్తుందంటే ఒక ఫోర్స్ చేయకూడదు, ఎందుకంటే డిగ్నిటీ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఈ రెండు ఉండాలి అనేది అని చెప్తూ సచ్ ఎ చాయిస్ వాజ్ నెదర్ జస్ట్ ఆర్ ఈక్విటబుల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కావాలా, డిగ్నిటీ కావాలంటే ఎస్ ఇలా మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇది న్యాయబద్ధమైంది కాదు, సమానత్వానికి దారితీయదు. కాబట్టి ద ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ శానిటరీ నాప్కిన్స్, ఇది ఇక్కడ క్రియేటెడ్ జెండర్ స్పెసిఫిక్ బ్యారియర్ దట్ ఇంపీడ్స్ అటెండెన్స్ అండ్ కంటిన్యూటీ ఇన్ ఎడ్యుకేషన్, దేర్ బై డిఫీటింగ్ ద సబ్స్టాంటివ్ గ్యారంటీ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. మనం ఏం చెప్తున్నాం, ఉచిత విద్య అందిస్తున్నాం, అదేవిధంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ నిర్బంధ విద్య అందిస్తున్నాం. మరి దాన్ని కోల్పోయినట్టే కదా. స్త్రీకి సరైనటువంటి సౌకర్యాలు లేనందువల్ల ఈ జెండర్ స్పెసిఫిక్ బ్యారియర్, అంటే ఒక లింగ వివక్షత తెలియకుండానే ఒక ఆటంకాలాగా ఉండడం వల్ల వాళ్ళకి అటెండెన్స్ అనేది కోల్పోతున్నారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కంటిన్యూటీ కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు ఓడిపోతుంది. ఈరోజు మనం ఏ ఉద్దేశంతో ఫ్రీ ఎడ్యుకేషన్ని, అదేవిధంగా మనకు ఉండేటువంటి ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్లో మనం ఏదైతే గ్యారంటీ ఇచ్చామో అది కోల్పోతున్నారు విద్యార్థులు. కాబట్టి ఇది సెపరేట్ సెక్షన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ మెన్ ఇన్ మెన్స్ట్రుయేషన్. ఇదే సందర్భంలో ఏం చేశారంటే అసలు ఈ మెన్స్ట్రుయేషన్లో పురుషుల పాత్ర ఏంటి అనే డిస్కషన్ కూడా జరిగినప్పుడు ఈ అపెక్స్ కోర్ట్, అత్యున్నతమైన న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఇట్ వాజ్ crucial to educate and sensitize male teachers and students about the biological reality of menstruation. కాబట్టి చాలామందికి ఈ విద్యార్థులు మధ్యలో వెళ్ళాలనుకున్నప్పుడు తరగతి గదిలో ఉంటారు, మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు బయట వెళ్ళాలంటే చాలా ఆటంకాలు ఎదుర్కొంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ముఖ్యంగా ఎవరైతే పురుష విద్యార్థులు మేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అలాగనే టీచర్స్కి కావచ్చు, వాళ్ళకి వీటి గురించి తెలియబడచ్చు ఇంట్లో కూడా. సో వాళ్ళకి ఏం చెప్పాలి, తెలియజెప్పాలి మనం. కాబట్టి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి, మేల్ టీచర్స్ని, స్టూడెంట్స్ని, బయలాజికల్ రియాలిటీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. మనం ఈరోజు మన ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాం, ఇవన్నీ కూడా అన్నీ పెట్టినా కూడా చాలామందికి ఏంటంటే అవగాహన లేనందువల్ల వాళ్ళు క్వశ్చన్స్ చేస్తుంటారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని. వీళ్ళు చెప్పుకోలేక అవమానంగా ఫీల్ అవుతూ విద్యార్థులు బాధపడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మేల్ టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, బయలాజికల్ రియాలిటీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, ఈ బయాలజిగా అది వాస్తవికత ఆటోమేటిక్గా జరగాల్సిందే, ప్రతి జీవులు జరిగినట్టుగా మనుషులు జరుగుతుంది చెప్పాలి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ హెరాస్మెంట్ ఆర్ ఇన్వాజివ్ క్వశ్చనింగ్ ఆఫ్ ఏ మెన్స్ట్రుయేటింగ్ స్టూడెంట్ ఇన్ స్కూల్. కాబట్టి మనం ఏం చేయాలి,
మధ్యలో స్టూడెంట్ బయట వెళ్తుంటే ఒక ఆగా చూస్తారు వాళ్ళని, లేదా క్వశ్చన్స్ చేస్తారు. అంటే ఇన్వాజివ్ క్వశ్చనింగ్ అంటున్నాం. అంటే మధ్యలో జోక్యం చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అలాగే హెరాస్మెంట్ చేస్తారు, హేళన చేస్తారు, అవమానాలకు గురి చేస్తున్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ మేల్ టీచర్స్, ఈ పురుష ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే పురుష స్టూడెంట్స్ విద్యార్థులు, మగ విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి సెన్సిటైజ్ చేయాలని కూడా ఎంత క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చిందంటే అంత ఇచ్చారు. అలాగనే ద కోర్టికల్ దట్ ద స్టేట్ consent would be held accountable if government run schools did not comply with section 19 of the Right to Education Act. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఉచితంగా మనము 14 ఏళ్ళు వచ్చే వరకు చదువుకునే హక్కు ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సెక్షన్ 19 అది ఆర్టీఈ యాక్ట్ అంటాము, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాము. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 19 ఏం చెప్తుంటే నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్స్ ఇంక్లూడింగ్ సెపరేట్ వాష్రూమ్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బ్యారియర్ ఫ్రీ యాక్సెస్. ఈ ఆర్టీఈ రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 14 ఏళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత విద్యను సెక్షన్ 19 చెప్తూ అక్కడ ఏం చెప్పిందంటే నామ్స్ అండ్ స్టాండర్డ్స్ పెట్టింది. స్కూల్స్కి ఎలాంటి నామ్స్లు ఉండాలి, ఎలాంటి వాతావరణం ఉండాలి, అలాగే సపరేట్ వాష్రూమ్స్ ఉండాలి బాయ్స్ గర్ల్స్ కానీ, అలాగనే బ్యారియర్ ఫ్రీ యాక్సెస్, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా తాళాలు వేసి ఉంటారు వాటిల్లో, ఇలాంటివి కాకుండా వెళ్ళాలి. సో కాబట్టి దీన్ని కూడా కోట్ చేస్తూ కంపల్సరీగా కోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే స్టేట్ కన్సర్న్ వుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఇఫ్ గవర్నమెంట్ రన్ స్కూల్స్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి స్కూల్స్ అన్నీ కంపల్సరీగా ఈ విధంగా చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా వాటిపైన బాధ్యులపైన సెక్షన్ 19 ఆఫ్ ఆర్టీఈ కాబట్టి రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 19 ఏముందో దాని ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పింది. మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ వస్తాయి ప్రాధాన్యత. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ గురించి ఏం చెప్పిందంటే ఇక్కడ డీ రికగ్నైజ్డ్ అండ్ ఫేస్ కాన్సిక్వెన్స్ ఇఫ్ దే డిడ్ నాట్ కంప్లై విత్ సిమిలర్ నామ్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ఆర్టీ యాక్ట్ ద కోర్ట్ సైడ్. కాబట్టి ఆర్టీ యాక్ట్లో సెక్షన్ 19లో ఏవైతే నామ్స్ బట్టి ఈ బాలికలకు కానీ బాలులకు కానీ మేల్ చిల్డ్రన్కి, మేల్ స్టూడెంట్స్కి, ఫిమేల్ స్టూడెంట్స్కి ఎలాంటి సెపరేట్ వాష్రూమ్స్ అన్నీ ఇచ్చారు మా కండిషన్స్. దీని కానీ పాటించకపోతే డీ రికగ్నైజ్ చేయండి, గుర్తింపును రద్దు చేయండి అని ప్రైవేట్ స్కూల్స్. అంటే ఎంత క్లియర్ డైరెక్షన్ వచ్చింది. అందుకే ఈ దేశం ఎందుకు చెప్తామంటే ఈ దేశంలో ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కరు మన అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది. మన యొక్క స్త్రీల యొక్క గౌరవానికి భంగం కలగకుండా మన సమాజంలో స్త్రీలేందే, స్త్రీ అంటే మనకు తెలుసు, మనకి అత్యున్నతమైన స్థానం ఇచ్చాం. ఆ స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మరొక్కసారి ఈ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు ద్వారా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఇది ప్రిలిమ్స్లో రావడానికి అవకాశం ఉంది యూపీఎస్సీలో, అలాగని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో రావడానికి అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే జీఎస్టీ ఉందో ఇండియన్ పాలిటీ కింద మెయిన్స్ రాసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ రావడం అవకాశం ఉంది. చాలా కీలకమైన తీర్పు ఇది. ఇది మనకు ఉండేటువంటి ఆర్టికల్ 21 గురించి గుర్తుపెట్టుకోవడం కోసం కాకుండా ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్, ఒక చారిత్రాత్మక తీర్పుగా ఈ స్త్రీ యొక్క మనకు ఉండేటువంటి గౌరవానికి, జీవించే హక్కుకి, గోప్యతకి, ప్రైవసీకి సంబంధించిన హక్కుగా భావిస్తూ అందుకే చెప్తున్నాను మేరా భారత్ మహాన్.